బ్రదర్ బ్రదర్, చెప్పండి. నాకు ఒక డౌట్ ఏంటంటే ఉమ్, ఆ వీళ్ళు అక్కడ యూదా పత్రికలో ఉన్న దాన్ని ఆ ఆరో వచనానికి ఆరో వచనానికి ఏడో వచనానికి సంబంధం లేదు కదా అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు. అది అదే అది ఏ టాపిక్ అని అడగాలి. వ్యభిచారం టాపిక్ అదంతా. అదే అసలు వ్యభిచారం ఉంది. తర్వాత ఐగుప్తులో నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు అవును, ఐగుప్తు అక్కడ కూడా తప్పిపోయిన వాళ్ళంటే మోయాబు స్త్రీలను మోహించి వ్యభిచారం చేసిన సబ్జెక్ట్ ఉంది కదా అందులో కూడా. అవును 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 వాళ్ళ గురించి ఎందుకు అనుకోరు? అది కూడా కరెక్టే. తర్వాత వాళ్ళు ప్రధానత్వం నిలుపుకోలేదు అని అంటాడు కదా. ఆ అది అయితే వీరి వలన అనేది ఎప్పుడైనా సబ్జెక్ట్ సంబంధం లేకుండా మాట్లాడరు బ్రదరు. వీరి వలన వ్యభిచారం చేయటం అంటే పై సబ్జెక్టు వ్యభిచారం సంబంధించిన సబ్జెక్ట్ అని అర్థం అవుతుంది. అదేలే బ్రదరు. ఉమ్, ఇప్పుడు చర్చ అంటే ఇద్దరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఎవరి అభిప్రాయము వాక్యానుసారంగా ఉన్నదన్నది పరిశీలన చేయాలి. అవును, అప్పుడు అది మనము చర్చ చేసిన దానికి ఒక వాల్యూ అన్నది ఉంటది కదా బ్రదరు. అయితే ఇంకా ఓఫీర్ గారు చెప్పిన వివరణ ఏంటంటే ఈ సాతాన్ గాడు అప్పుడు జలప్రలయానికి ముందు వాడి దూతలైన వారిని అలాగా ప్రేరేపించాడు. వాళ్ళని దేవుడు నాశనం చేశాడు. కాబట్టి తర్వాత జలప్రలయం తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఇక నేను ఎప్పుడు కూడా ప్రజల్ని ఈ విధంగా నాశనం చేయను అన్నాడు కదా. అప్పుడు సాతానానికి ఇంకా కొంచెం ధైర్యం వచ్చి వాడు నిమ్రోదును వాళ్ళ తల్లితో ఈ సాతాన్ గాడే డైరెక్ట్ కన్నాడు అన్నట్టు చెప్పాడు ఆయన. అది మళ్ళీ వేరే టాపిక్ వెళ్తుంది. అది కాదు బ్రదరు. అసలు ఎప్పుడైనా దూతలు వేరు, సాతాన్ గాడు దూత. రెక్కలుండి పరిచారకులు, దూతలు అంటే పరిచారకులు మాత్రమే. అవును. ఈ దూతలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మానవ పోలికలు రాలేరు. ఇప్పుడంటే నేను చెప్పేది ఏంటంటే దేవుడి పోలికలో ఉన్న వాళ్ళే దేవుని కుమారులు. అవును, మనం దేవుని కుమారులము, అలాగే దేవుని కుమారులు చెప్పబడ్డ వాళ్ళు వేరు. అందుకనే మీకు మనుషుల్లాగా వచ్చారు వాళ్ళు. అదేలే, మనిషి శరీరంలో వారు ఆవహించి దేవుని కుమారు. మనం కూడా రేపు పొద్దున పరలోకంలో దేవుని కుమారులే అవుతాం, వాళ్ళతో చేర్చబడతాం వారసులంగా. వాళ్ళు సభాపర్వతం మీద నివసిస్తారు. ఇంకనేమో దాన్ని ఏమంటారంటే ఉన్నత స్థలంలో నివసించే వాళ్ళు. ఇలాంటి రిఫరెన్స్లు ఉన్నాయి. అవును అవును. దేవుడి కుమారులు వేరు, వాళ్ళు దేవుడి పోలికలో ఉంటారు. దేవుడి దూతలు వేరు, వాళ్ళు పరిచారకులు మాత్రమే. అవును. ఇప్పుడు లూసిఫర్ గడి వాడి సైన్యం అంతా భూమి మీదే ఉంది. అవును. మరి అంధకార దురాత్మ శక్తులు ఎన్ని కాన్సెప్ట్ అదే కదా. అయితే ఇక్కడ వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే బ్రదరు, ఒక సింపుల్ ప్రశ్న. అదేంటంటే ఇప్పుడు మామూలుగా సేనా దయము తర్వాత చాలా దయాలు మనం చూస్తాం కదా, అవి కూడా దురాత్మలే కదా. అంటే ఇప్పుడు దురాత్మ పట్టిన వాళ్ళు వ్యభిచారం చేస్తే ఎందుకు మరి నీ పీడులు పుట్టట్లేదు అన్న ప్రశ్న వస్తుంది కదా. అదే చెప్తున్నా నేను. దూతలు అనేవాళ్ళు దేవుడి పోలిక కాదు కాబట్టి వాళ్ళు మనుషుల రూపంలో రాలేరు, మనుషులతో సంభోగం చేయలేరు. అంటే మరి అక్కడ ఎలా సంభోగం చేశారు అన్నట్టు? వాళ్ళు దేవుడు కుమారులు, వాళ్ళు దేవుడి కుమారులు వేరు, దేవుడి దూతలు వేరు. అందుకనే ఎబ్రీ పత్రికలో దేవుడు నేను కన్నానని కుమారులని మీకు ఎప్పుడని చెప్పారా అని అన్నాడు కదా. అది అంటే దేవుడి కుమారులు అనే వాళ్ళు సపరేట్ ఉన్నారు. యేసుక్రీస్తు జననైతిక పుత్రుడని, అద్వితీయుడు అంటే అందరిలో గొప్పవాడని కాన్సెప్ట్ అంతా వస్తుంది బ్రదర్. అది ఒకే ఒక్కడని, ఒకే ఒకడంటే అందరిలో కానీ ఒకే ఒక్కడని వస్తుంది. అది అలా తీసుకోవాలి. అలాంటి అద్వితీయుడు ఒక్కడంటే యెహోవా కూడా అద్వితీయుడే. అలాంటే అవును, అలా తీసుకోవాలి. అదేలేండి. అందుకే మనకి అంటాడు, మీ అందరికి నేను అన్నయ్యని అంటాడు, సోదరుని అంటాడు. అవును, యేసుక్రీస్తు కదా. అవును, అవన్నీ అర్థం చేసుకుంటే దేవుడి కుమారులు మాత్రమే సంభోగం చేయగలరు మనుషులతో. దేవుడి కుమారులు బంధించేసి ఉంచాడంటారు. అది వాళ్ళు వేరు, వీళ్ళు వేరు బ్రదర్. లేకపోతే లూసిఫర్ వాడి సైన్యం అంతా దూతలు, వాళ్ళు సంభోగం చేయగలిగేటి వాళ్ళకి 3 మంది పుట్టించేవాళ్ళు. అదే కదా. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే, మనం పోరాడినది ఆకాశం అందున్న దురాత్మ చీకటి శక్తులతో సమూహంతో అంటాడు కదా. అలాగైతే వాళ్ళు మనము మనుషుల శరీరాల్లో ఆవహించి ఇంకోటి చెప్పనా వాళ్ళు ఆత్మలుగా చేశాడని ఉంది కానీ శరీరంగా చేసినట్టు లేదు. అవును అవును, ఆత్మలుగా చేశాడు అంతే, వాళ్ళకి శరీరం లేదు వాళ్ళకి. అందుకనే చూస్తువారు అంటాడు, వాటికి శరీరాలు ఉండవు, నాకు శరీరం ఉంది చూసుకోండి అంటాడు. అవును అవును. ఓకే, అదొకటి. ఇప్పుడు వీడు దూరగలడు, శరీరం కావాలంటే వీడు ఆ శరీరంలో దూరగలడు. అవును, పాములో దూరాడు, దూరగలడు గాని పందుల్లో దూరటం దూరగలడే గాని
వీడంతా శరీరం దాల్చుకొని రాలేడు. ఇప్పుడు దూరిన తర్వాత వాడు వ్యభిచారం చేస్తే రాదు, డిఎన్ఏ రాదు. డిఎన్ఏ రాదు. డిఎన్ఏ రాదు. నాలుగు దూరి నేను చేసినా సరే నా డిఎన్ఏ ఉంటుంది తప్ప వాడి డిఎన్ఏ వస్తుంది, రాడు అది. మరి అలాగంటే అప్పుడు దేవుని కుమారులు అనే వాళ్ళు సపరేట్ ఉన్నారంటారు మీరు? అది కంపల్సరీ ఉన్నారు. అది నేను చూపిస్తా చూడండి, రేపు రిఫరెన్స్ చాలా చూపిస్తా. అదే బ్రదర్, డిబేట్ అని పెట్టారు, మరి ఎవరితో చేస్తున్నారేంది? నేను డిబేట్ ఏం లేదు. డిబేట్ ఎందుకు, పరిమాణాలతో డిబేట్ చేసి వేస్తే. మీరు కమ్యూనిటీ పోస్ట్ పెట్టారు కదా ఇందాక ఒకటి. డిబేట్ అని పెట్టలా, దీని మీద అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాను. ఇప్పుడు ఎక్కడ వచ్చిన సమస్య? దోతల శరీరాలు ఉండవు, వాళ్ళు కుమారులు కాదు అనేది వాళ్ళ అబ్జెక్షన్. అవును, ఆ అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది అనేది మన వాక్యస్థానంగా చూడాలి. అవునవును, కరెక్టే బ్రదర్. వాళ్ళ కోర్టులోకి వెళ్ళి వాళ్ళకు కొట్టకపోతే మన కోర్టులో మనం ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. అయితే మీరు అన్నట్టు వాక్యానుసారంగా మనం దాన్ని పరిశీలన చేస్తే ఒక కొలిక్కి వస్తది, కానీ మనది మనం పట్టుకొని వేలాడితే, వాళ్ళది వాళ్ళు పట్టుకొని వేలాడితే దానికి సమాధానం రాదు. రాదు రాదు అసలు వాళ్ళ సిద్ధాంతం బక్కగా జీరో. వాళ్ళ సిద్ధాంతంలో లేదు బ్రదర్ అసలు. దాంట్లో ఇప్పుడు మనిషి కుమారులు అయితే నేను అదే అడిగాను ఫిలిప్ బ్రదర్ ని, అప్పుడు పుట్టిన నెఫిలియులు ఇప్పుడు ఎందుకు పుట్టట్లేదు అని అడిగాను కదా నేను. వాళ్ళు సంఖ్యాకాండంలో మీ మిడతల్లాగా ఉన్నదనేది కానీ, దేవదారు గాని ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే అది అలంకారిక భాష అంటారు వాళ్ళు. అవును అవును, వాళ్ళు అలంకారిక భాష అంటారు అంతే. నెఫీల్ అంటే ఎవరో కాదు, అలంకారిక భాష అంటాడు అంతే. అలంకారిక భాష అని ఏముంది, డైరెక్ట్ మనకు ఒక జన సమూహమే ఉంది కదా బ్రదర్. ఈ సంఖ్యాకాండంలో ఒక జన సమూహమే కనపడుతుంది. వాళ్ళంతా కరెక్ట్ అయ్యారు, దేవున్నారు అంటాడు, ఏముంది అయిపోయింది. కాదు కదా, మనకు సపరేట్ ఏంటంటే ఇప్పుడు అలా పుట్టడాన్ని దేవుడు సమర్థించట్లేదు అనేది కాన్సెప్ట్ మనకి ఆరోగ్యంలో. అవును అవును అవును, అలా పుట్టడాన్ని సమర్థించట్లేదు. ఎందుకు సమర్థించట్లేదు? అలా పుడితే ఏం పోయింది అనేది కాన్సెప్ట్. వాళ్ళు వీళ్ళతో పోయినప్పుడు ఇలా పుట్టారు, దాన్ని సమర్థించట్లేదు అన్నాడు. అదేంటి? సమర్థిస్తే అక్కడ మానవులకు వాల్యూ ఉండదు కదా, వాళ్ళు నెఫీలులే రాజులు అయిపోతారు. ఇంకా అసలు మొత్తం నాశనం చేసి దొక్కుతారు భూమిని అంత వాళ్ళు. కరెక్టే, నాశనం చేసి బానిసలు చేసుకుంటారు, బానిసలు చేసుకుంటారు. సాతాన్ కుమారులు దేవుని కుమారులు బానిసలు చేసి దొక్కుతారు. అది అదే 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 వాళ్ళని బంధించకపోతే దేవుడు మనిషిని భూమి చేసినందుకు ఉపయోగం లేదు, అదే బంధించి పారదొప్పారు. అదే అదే బ్రదర్, మంచి సబ్జెక్టే. ఒకవేళ మీ దాంట్లో నిజంగా అంటే అది మీరు అన్నట్టు కొంచెం బైబుల్ ఆధారాలు ఏమైనా ఉంటే మంచిది బ్రదర్. ఇదొక చాలా రిఫరెన్స్ పెడతాను. మనం కుమారుడు చేర్చబడతాం. మనం దేవదూతల వలె అన్నాడా, దేవదూతలు అవుతామని చెప్పాడు బైబుల్లో. దేవదూతల వలె ఎందుకు అన్నాడు? దేవదూతలు పెళ్లి చేసుకోరు. దేవదూతలు పెళ్లి చేసుకోరు కాబట్టి పెళ్లి చేసుకోరు. దేవదూతలు పెళ్లిళ్ళు ఉండవు కాబట్టి దేవదూతల వలె అన్నాడు. అదేలే అదేలే. పరలోకంలో పెళ్లిళ్ళు ఉండవు అంటే ఏంటంటే సంతానం పిల్లల కాన్సెప్ట్ అక్కడ ఉండదు అని అంతే అర్థం. కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల గురించి అడుగుతున్నాడు. ఈ పిల్లవాడు ఎవరి తండ్రి, మీరు ఇలాగా తీసుకొస్తే మళ్ళీ మీకేమైనా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయేమో. ఏం ఎదురవుతాయి? ఇప్పుడు నిజంగా మీరు అలాగా దేవుని కుమారులు సపరేట్ గా ఉన్నారు అని అంటే, అలాంటప్పుడు పరలోకంలో దేవుని కుమార్తెలు కూడా ఉండాలి కదా. దేవుని కుమార్తెలు ఉండాలి. ఇప్పుడు దేవుని కుమారులు సపరేట్ గా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఇంతకాలం కంట్రోల్లో ఉంటారనే ప్రశ్నలు ఎదురవుతాయేమో కదా. ఓకే, వెళ్దాం. ఇప్పుడు దేవుడు కుమారులు పురుషుడా స్త్రీ అనేది తేల్చలేము. పురుషుడిగాను స్త్రీగాను కూడా మారచ్చు. ఎందుకంటే చూడండి, మనకి దేవుడు తన పోలికలు తన స్వరూపంలో నరులను చేశాడని ఉంది. అవును, తన పోలికలు తన స్వరూపంలో స్త్రీని గాను పురుషుడు గాను చేశాడు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తన పోలికే. అవును, కాబట్టి దేవుడు కుమారులు ఏ పోలికని మనం చెప్తాము? స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, చెప్పలేము. మరి అలాంటప్పుడు ఇంకొక ప్రశ్న వస్తాయి కదా, అక్కడ ఒకవేళ స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటే అక్కడ కూడా సెక్సువల్ లైఫ్ ఉంటుంది అసలు అది లేదు. ఇప్పుడు శారీరక సంబంధం అనేది స్త్రీ పురుషుల సంబంధం అనేది భూమికి సంబంధించి. ఎందుకంటే భూమి విస్తరించాలి, మనుషులు ఏర్పడాలి, ఒకరి నుండి రావాలి, ఒకళ్ళు ఏకం అవ్వాలి, ఒకరి నుండి విస్తరించబడి ఆయన చిత్తం నెరవేరాలి. అంత పిల్లలకు సంబంధించిన అంత పెళ్లిళ్ళు ఈ శారీరక సంబంధం భూ సంబంధం పరలోక సంబంధం కాదు ఇది. అవును, కరెక్టే. అంతే.
అక్కడ ఉండదు. అక్కడ పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు కూడా మనం చెప్పము. ఎందుకు చెప్పమంటే అక్కడ అసలు దూత అంటే అక్కడ దేవుడే పురుషుడు స్త్రీడు. అలాగే దూతలకు కూడా పురుషుడు స్త్రీ ఉంటారు, లేకపోతే పురుషులుగా ఉంటారు. అసలు లింగం అనే కాన్సెప్టే ఉండదని చెప్తాను. లింగం అనే కాన్సెప్ట్ ఒకవేళ లేదనుకుంటున్నాం బ్రదరు. సింపుల్ గా మనం బైబిల్ ఆధారంలో ఒకటి లూకాసు వార్తలో లాజరు ధనవంతుని సందర్భంలో లాజర్ ని ఆ ధనవంతుడు గుర్తుపట్టాడు కదా, అంటే తన రూపాన్ని గుర్తుపట్టాడు కదా. ఇంకా కింద నా అన్నలు నా తమ్ముళ్ళు ఉన్నారు అనేది అతనికి అర్థమవుతుంది కదా. అవును. అంటే అక్కడ మనం ఎలా ఉంటామో అంటే మన యొక్క పోలిక అన్నది మారదు అన్నట్టుగానే గుర్తుపడతాం. కానీ బెదరు శారీరక సంబంధించిన విషయాలు ఉండవు. అంటే అది ఉంటదో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే శారీరక సంబంధమైన విషయాలు ఎట్టి పరిస్థితులు ఉండవు అని తెలుస్తుంది మనకు అక్కడ. దాన్ని బట్టి అసలు బైబుల్ రిఫరెన్స్ బట్టి అదే అంటాడు కదా, పరలోక రాజ్యంలో పెళ్లిళ్ళు చేసుకోరు అని తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళు భూమికి రంగులు ఇప్పుడు స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు ఇద్దరు ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత మార్పు చెందడం కాన్సెప్ట్ ఉండొచ్చు. అదే మనము మార్పు చెందడం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అంటే అక్కడ కొంచెం మళ్ళా ప్రశ్న వస్తాయి బ్రదరు. అలా ఎలా మీరు ఊహిస్తారు? మీ ఊహ అలాగా అంటే అట్లా అడుగుతారు కొంతమంది. ఒక పని చేయండి బ్రదరు, ఇప్పుడు పరలోకంలో స్త్రీ పురుషులు ఉండారు. మనం కూడా రేపు పొద్దున మనం ఎత్తబడతాము. ఎత్తబడిన తర్వాత స్త్రీ స్త్రీగానే ఉంటారు, పురుషుడు పురుషుడుగా ఉంటారు, పోలికలు. కానీ శారీరక సంభోగం సంబంధించినటువంటి విషయాలు ఉండవు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీడు వచ్చిన వాళ్ళు పురుషులే, పురుషులు కాబట్టి స్త్రీలను చూసి మోహించారు. స్త్రీలు వచ్చిన వాళ్ళు స్త్రీలు అయితే కనుక పురుషులు చూసి మోహించేవాళ్ళు కదా. ఏదో అర్థం కాలే బ్రదర్, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు పరలోకంలో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉన్నారు, దూతలు అనుకుందాం. ఓకే, దేవుని కుమారులు ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు అనుకుందాం. ఓకే, అయితే వచ్చిన వాళ్ళు పురుషులు. అవును, స్త్రీలు కాబట్టి స్త్రీలు మోహించారు. పురుషులు వచ్చారు కాబట్టి నర్ల కుమార్తెలు మోహించారు. అవును. అక్కడికి వచ్చేసరికి ఇలాంటివి లేవు, అలాంటిది అనేది లేవు, పరలోకంలో లేవు. ఈ భూమి మీదకి వచ్చేసరికి ఇలాంటి భావన కలిగిన వాళ్ళు మాత్రమే పడిపోయిన వాళ్ళకైతే తీసుకున్నాడు దేవుడు. ఓకే, దేవుడు ఇలాంటి భావనలు కలిగిన వాళ్ళని దేవుడు సపరేట్ చేశాడు, వీళ్ళని పడగొట్టాడు, వీళ్ళని బంధించాడు వస్తుంది. అంటే వారిని గాఢాంధకారంలో మన పరలోకంకి వెళ్ళకూడదు. అక్కడ సబ్జెక్ట్ డిస్కషన్ అనేది మనం చేయకూడదు. ఒకవేళ స్త్రీ పురుషులు ఉంటే ఉండొచ్చు, అక్కడ ఏం జరుగుతుందో అని కుటుంబం సంబంధించిన మనకు అనవసరం. చెప్పని విషయాల గురించి మనం మాట్లాడకూడదు. బైబిల్ చెప్పండి, మనం మాట్లాడకూడదు. మనం ఎక్కడ సైలెంట్ గా ఉందో బైబిల్, మనం కూడా అక్కడ సైలెంట్ గా ఉండాలి. యేసుక్రీస్తు చెప్తున్నాడు. అక్కడ రిఫరెన్స్ తో మొదలెడతా. అసలు ఏం చెప్తాడంటే, యేసుక్రీస్తు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, వాటిని వింటే మీరు ఇప్పుడు భరించలేరు అన్నాడు. అవునవును. కాబట్టి అక్కడ జరగాల్సిన ఏవో బోల్డ్ ఉన్నాయి కార్యక్రమాలన్నీ మనకు ఇప్పుడు తెలీదు. అవును. ఇప్పుడు శారీరక సంబంధం తప్పు పాపం అనేది మనం అనుకుంటున్నాం, కానీ అది దేవుడి దృష్టిలో పాపమా కాదు కదా. కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మనకు అనవసరం అది. ఓకే, అసలు దాని గురించి వివరించినప్పుడు మనం మాట్లాడకూడదు. మనకు ఎంతవరకు ఏం చెప్పాడు, పెళ్లిళ్ళు ఉండవు అని చెప్పాడు. అంటే పెళ్లిళ్ళు అని కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు అడుగుతున్నారు అక్కడ. ఇప్పుడు ఒక స్త్రీకి ఇంతమంది భర్తలు ఉన్నారు, భర్తలు ఉన్నప్పుడు ఆమె ఎవరికి భర్త అవుతుంది, అలాగే పుట్టిన కొడుకు ఎవరికి తండ్రి అవుతారు అని చెప్పి మాట్లాడుతున్నారా. క్వశ్చన్ ముందు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ కి ఏం చెప్పాడంటే, అసలు భార్య భర్త పిల్లలకి తండ్రి ఎవరు తండ్రి అవుతాడు ఇతను అంటే, పరలోకం ఇప్పుడు వెళ్ళారండి, 5 భర్తలు వెళ్ళిపోయారు, ఆ స్త్రీ కూడా వెళ్ళిపోయింది, కొడుకు కూడా వెళ్ళిపోయాడు, పుట్టిన కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఎవరితో భర్తగా ఉంటది, ఈమె ఎవరికి భార్యగా ఉంటది, పుట్టిన కొడుకు ఎవరిని తండ్రి అనాలి అనేది క్వశ్చన్ అక్కడ. ఓకే, అప్పుడేమన్నాడు, అసలు భార్య భర్త సంబంధం ఉండదు, కొడుకు తండ్రి తల్లి సంబంధం ఉండదు అని చెప్పాడు ఆయన. దేవదూతల వరకు ఉంటారు. అంటే ఏంటి, ఈ భార్యాభర్త సంబంధం ఉండదు, కొడుకు తల్లి అంటే పిల్లల కాన్సెప్ట్ ఉండదు, భార్యాభర్తల సంబంధం ఉండదని చెప్పాడు. అంటే పెళ్లిళ్ళు, భార్యాభర్తలు, అంగిక, కొడుకులు, పిల్లలు కాన్సెప్ట్ ఉండదని చెప్తున్నాడు క్లియర్ గా అక్కడ. సరే, ఈయన ఇప్పుడు మన ఓపీ గారు చెప్తున్నట్టుగా అన్ని ఉండవు, కానీ లైంగికత అన్ని ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు ఈ ఎంజాయ్మెంట్ ఎందుకు ఉండదు, అవయవాలు పనిచేయవా అని కాన్సెప్ట్ చెప్తున్నారు. అది మన అభిప్రాయం అవుతుంది తప్ప, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాలి తప్ప ముందు మనం మాట్లాడకూడదు అది. అంటే బైబిల్లో లేనిది మాట్లాడటం వల్ల వచ్చిన అపార్థాలు ఇవి. అక్కడ వెళ్ళినప్పుడు చూద్దాం ఉందో లేదో, అక్కడ చూద్దాం దాని సంగతి. భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం మగవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు చేశారు అనేది అర్థమవుతుంది మనకి.
అదే అదేలే బ్రదర్. అది సంగతి. అక్కడ సంగతి మనకు అనవసరం కదా, లేని విషయాల గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి? అదేలే ఒకవేళ క్రైస్తవులకు అబ్జెక్షన్ ఏంటంటే, ఆ, భార్యాభర్త సంబంధం అంటే భార్యాభర్తలని ఉండరు, పిల్లల కాన్సెప్ట్ ఉండదు, అవును. కానీ ఎంజాయ్మెంట్ ఉంటదని ఓపిరి గారు చెప్పిన సిద్ధాంతాన్ని మీరు సమర్థిస్తున్నారా అని అన్నాడు అనుకోండి. ఆ, ఓకే, శారీరక సంభోగం అనేది దానికి భూమి మీద భార్యాభర్తల సంబంధం ఏకపత్ని పురుషుడై ఉండాలని భూమి మీద ఇలాంటి రూల్స్ పెట్టిన దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడు? ఖచ్చితంగా పెడతాడు. ఖచ్చితంగా అక్కడ విచ్చలవిడితనము పెడతాడా? విచ్చలవిడితనము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోండి, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి దేవుడు పెడతాడా ఏంటి? పెట్టాడు కదా. పెట్టాడు బ్రదర్. మరి అక్కడ రూల్స్ ఎలా ఉందో తెలియదు కదా. అక్కడ రూల్స్ ని బట్టి అక్కడ పరిస్థితులు బట్టి దేవుడు అక్కడ ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి అక్కడ ఉంటది అది. ఆ, అంతే తప్ప మనం ఎందుకు దాన్ని కూడా తప్పని అనుకోవాలి? అక్కడ చూద్దాం, దాని సంగతి అయితే అక్కడ చూద్దాం. ఇప్పుడు దేవుడు బైబుల్ ఏదైనా సరే, బైబుల్ దేవుడు ఏది చెప్తే దానికి ఊకొట్టడమే కానీ మన పని. మనం ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, కుదరదు, తప్పు, ఇలా చేస్తే తప్పు అని మనం డిసైడ్ చేయడానికి మనం ఎవరు? అదే అదే. కాబట్టి ఒకవేళ భార్యాభర్తల సంబంధం లేకపోయినా అక్కడ స్త్రీ పురుషులు ఉన్నా, ఎంజాయ్మెంట్ ఉన్నా సరే విచ్చలవిడితనం పాపంగా దేవుడికి పాపం అనేది జరగనివ్వకుండా దేవుడు పరిశుద్ధులు పట్టణం కాబట్టి పాపం అనే దానికి తావులేదు అక్కడ. కాబట్టి పాపం చేసే వాళ్ళని దేవుడు తోసేస్తాడు. కాబట్టి పాపం మళ్ళీ ఆ పాపం అనే కాన్సెప్ట్ అక్కడ ఉండదు. ఏదైనా పవిత్రంగానే ఉంటది, ఏదైనా ఏది జరిగినా పవిత్రంగానే ఉంటది అక్కడ. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్మెంట్ ఉంటదా ఉండదా, పురుషులు స్త్రీలు అసలు ఎన్నిక ఎంజాయ్మెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉందా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాం దాని సంగతి. ఇప్పుడు మనం మాట్లాడాలి, చెప్పనప్పుడు దేవుడు మనం ఎందుకు మాట్లాడాలి దాని గురించి? అదే అదే. ఒకవేళ ఉంటే నేను ఈ మతంలో ఉండను అంటే కనుక దేవుడిని అడుగు, ఉందో లేదు ముందు అడుగు. ఆయన అడుగు, ఆయన ఉందని అడుగు, అప్పుడు దేవుడిని విడిచిపెట్టే, లేదనుకుంటే అప్పుడు దేవుడిని అనుసరించారు. దేవుడిని అడుగు, మనల్ని అడుగుతే ఎలాగొస్తుంది? అంటే ఇక్కడ మరొక ప్రశ్న వస్తుంది బ్రదరు. అదేంటంటే నిజంగా ఇప్పుడు అక్కడ దేవుని కుమారులు ఉన్నారు అని అంటే నిజంగా దేవుని కుమారులను సృష్టించాలా, లేకపోతే ఇంకొక మానవ ప్రపంచంలో మిగిలిన దేవుని కుమారులు అంటే నీతిమంతులుగా ఇప్పుడు ఎవరైతే ఎలాగా దేవుని కుమారులుగా కొనిపోతున్నారో అలాగా ఏమన్నా దేవుని కుమారులైన వారు ఇంకొక ప్రపంచంలో అంటే ఇప్పుడు ప్రపంచం కాకోకుండా ఆ ప్రపంచంలో కోటాను కోట్ల దూతలు ఉన్నారు అంటే, కెరూబులు శరాబులు ఉన్నారు అంటే, పెద్దలు ఉన్నారు అంటే అదొక ప్రపంచం అర్థమవుతుంది మనకి. అది చిన్న విషయం కాదని అర్థమవుతుంది. కోటాను కోట్ల దూతలే గాని, కెరూబులు శరాబులే గాని పెద్దలు కాదు. నేను అక్కడ గురించి కాదు మాట్లాడుతుంది. భూ ప్రపంచము అనేది ఇంకా ఇంతకు ముందు కూడా ఇంకొక భూ ప్రపంచం ఉండేదా? అందులో ఉన్న మానవుల్లో కొంతమంది అంటే దేవునికి నమ్మకంగా ఉన్నవారు ఇలాగా పరిశుద్ధులుగా మారి దేవుని ప్రపంచంలో అంటే పరలోకంలో ఉన్నారా? యుగములు అనేది టాపిక్ వస్తది కదా, యుగముల అంతమందు అని అంటాడు కదా. అవును, అంటే అందుకనే కదా మనం డాక్టరీన్ లో చెప్పాం కదా. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలోకి వెళ్ళి భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకు మార్చబడింది అని కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు భూమి మొత్తం అంతం చేసేసాడు దేవుడు, అందుకే నిరాకారంగా ఏర్పడింది. నరుడు ఒక్కడను లేకుండా పోయాడు అని ఉంది. నరుడు ఒకడను లేకుండా పోయాడు అంటే నోహు కూడా ఉన్నాడు కదా. అలా అంటే ఈ యొక్క యుగంలో ఇది కాదు బ్రదర్, ఈ ప్రపంచమే కాదు, ఆదాము సృష్టే కాదు. మీరు చెప్తున్నాను, ఒకసారి చెప్పేదండి. ఈ భూమి మీదే యుగాలు ఉన్నాయి. ఈ భూమి మీద యుగాలు చాలా ఉన్నాయి. మన ఆదాము నుండి వచ్చింది ఒక యుగము, అంత ముందు కూడా యుగాలు ఉన్నాయి. అది సృష్టి క్రమానికి వీడియో చేసి చూడండి. దాని గురించి మొత్తం ఎక్కువ మనకు ఆదికాండం 1వ వచనానికి 2వ వచనానికి ఎందుకు డిఫరెన్స్ వచ్చింది, దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు, నిరాకారంగా ఎందుకు మార్చబడింది, సూర్యుడు చంద్రుడు అప్పుడు సృష్టించాడా, అంత ముందున్న సూర్య చంద్రులను ఎవరైతే ఉన్నారో అంత ముందున్న భూమిని ఏదైతే ఉందో దాన్ని సరి చేస్తున్నాడు అంతవరకే. అది చూడండి, మీకు నేను అది సృష్టిక్రమ వీడియో ఉంది మొత్తం 30 గంట. ఫస్ట్ దీని గురించి చెప్తా, 2వ వచనం మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఇర్మియా గ్రంథంకి వెళ్ళి, యెషయా గ్రంథంకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఒకసారి చెప్పేదండి, యుగాల కాన్సెప్ట్. భూమి మీద ఆదాము ఒకడే కాదు మనిషి, ఆదాముకు ఉన్నటువంటి కొన్ని యుగాలు ఉన్నాయి, కొంతమంది మనుషులు ఉన్నారు, నాశనం అయ్యారు. ఇది చివరి. అందుకని యుగముల అంతమందు, ఈ యుగముల అంతమందు మాత్రమే దేవుడు యేసుక్రీస్తు వచ్చాడు తప్ప ఏ యుగములో కూడా రాలేదు అని చెప్తున్నాం మనం క్లియర్ గా. అదే అదే అదే. అయితే ఇక్కడ మీరు చెప్పిన సబ్జెక్ట్ కి ఇది ఒక డెప్త్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే అక్కడ కూడా ప్రపంచాలు ఉన్నాయి, అక్కడ నీతిమంతులు అని కూడా పరలోకంలో ఉన్నారా అంటే అంతకుముందు యుగాలో నీతిమంతుల వల్ల పరలోకంలో ఉన్నారు. అది నేను ఎత్తుకొస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే ఉండొచ్చు అంతకుముందు ఉన్న పరిశుద్ధుల్లో దేవుని కుమారులు ఇప్పుడు ఎలాగైతే మానవులు మనము దేవుని కుమారులుగా చేర్చబడతామో అంతకు ముందున్న వాళ్ళు కూడా దేవుని కుమారులుగా చేర్చబడి అక్కడ ఉంటారు కదా. అక్కడ ఉన్న వాళ్ళలో మానవులైన వాళ్ళు కొంతమంది ఈ భూమి మీదకి వచ్చి ఈ యుగంలో కొంత బలహీనులై చెడిపోయిన సందర్భం కలిసి వస్తుంది కదా.
రావచ్చు, అదే చెప్తున్నాను. అందుకనే సబ్జెక్టు అది యుగముల అంతం అందంటే ఇది అంతం, ఈ చివరి యుగం. ఇంకా మరి ఇక్కడతో భూమి నాశనం అయిపోద్ది అనమాట. పంచమంట నాశనం అయిపోద్ది. ఈ యుగముల అంతం అంటే చివరిది. ఈ అంతమంది మాత్రం యేసుక్రీస్తు తీసుకొచ్చాడు భూమికి అన్నం తప్ప. వీళ్ళు దానికి ఏం చెప్తారు ఇంటర్ప్రిటేషన్ అంటే, ఆదాము నుండి నోహ దాకా ఒక యుగము, నోహ నుండి మళ్ళీ అబ్రహాం దాకా, అబ్రహాం నుండి మళ్ళీ యేసుక్రీస్తు దాకా, యేసుక్రీస్తు ఒక యుగం అని చెప్తారు. అసలు ఆ కాన్సెప్ట్ తీసుకొస్తారు. యుగం అంటే యుగముల అంతము, యేసుక్రీస్తు యుగములను నిర్మించాడు, ప్రపంచమును నిర్మించాడు, యుగములను నిర్మించాడు అంటే ఈ యుగాలకని చెప్తున్నారు వీళ్ళు. దానికి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, నీ రాకడ గురించి ఈ యొక్క లోక సమాప్తి గురించి చెప్పమంటాడు. అప్పుడు ఈ తరం గతించదు నేను చెప్పేదాకా అంటాడు. అంటే ఏంటి ఈ తరం అంటే ఏంటంటే, ఇప్పుడు ఆదామునుడు వచ్చిన మనుషులు ఎవరైతే వీళ్ళంతా కూడా ఒక తరం, ఇప్పుడు నివసించే వాళ్ళంతా ఒక తరం దేవుడి దృష్టిలో. అది చెప్పాలి మనం. ఈ తరం అంటే అక్కడ బతుకున్న వాళ్ళు ఒక తరం తీసుకోకూడదు. బ్రదర్ ఈ సబ్జెక్ట్ తీసుకోండి బ్రదర్, ఈ సబ్జెక్ట్ బాగుంటది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఆ క్వశ్చన్ రేజ్ చేస్తారు కాబట్టి ఇంత డెప్త్ గా చెప్పకపోతే వీళ్ళకి అర్థం కాదు. పర్వాలేదు ఏమన్నా అనుకుని ఆ ఓపిరి సిద్ధాంతంకి వెళ్ళిపోయారు అంటే, ఆయన ఒపీనియన్ చెప్పాడు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో స్పష్టత లేనప్పుడు మనం మాట్లాడకూడదు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవడమే తప్ప అలాగే ఒపీనియన్ అనకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చిన్న మాట బ్రదరు, ఇప్పుడు అక్కడ అవకాశం లేనందుకే కదా వాళ్ళు భూమి మీదకి వచ్చి మరి అలాగా పాపం చేయాలన్న ఆలోచన వచ్చింది. అక్కడ అవకాశం ఉంటే వాళ్ళు అక్కడే చేసుకునే వాళ్ళు కదా సంతోషంగా. అక్కడ మీరు మంచి పాయింట్ అది కూడా. ఎందుకంటే అక్కడ విచ్చలవిడితనము, శృంగారము ఇలాంటి కాన్సెప్ట్, ఈ వ్యభిచారం కాన్సెప్ట్ ఇలాంటి ఇవన్నీ లేవు కాబట్టి రాగానే వాళ్ళు లోన్ అయిపోయారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఓపీర్ గారు అన్నట్లు అక్కడ నిజంగా ఒకవేళ పాత యుగాల్లో ఉన్న పరిశుద్ధులకు అక్కడ భార్యాభర్తల మధ్య సంబంధం ఉన్నా, లేదంటే ఇంకా లైంగిక సంబంధాలు ఉన్నా కూడా వాళ్ళు మరలా దేవుని కుమారులై భూమి మీదకి వచ్చి నరల కుమార్తెలతో పోయేంత అవకాశం ఉండదు, అవకాశం లేదు. ఆల్రెడీ సాటిస్ఫై అయిన వాడు ఇంకొకసారి పోవాల్సిన అవకాశం ఏముంది బ్రదరు? నీతిమంతులుగా ఉన్నవాళ్ళు, నీతిమంతులుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్న ఏదైనా భార్యాభర్త సంబంధం కలిగి మళ్ళా వ్యభిచారం దగ్గరికి పోవాల్సిన అవసరం ఏమొస్తుంది? మనకు రాదు కదా సహజంగా చెప్పుకుంటే. అవును, అలాగా అక్కడ అవకాశం ఉంటే ఒకవేళ ఉన్నా సరే భూమి మీద రంగంలో చెడు బుద్ధి కలిగింది, మంచి పిల్ల ఉన్నప్పుడు పక్క పిల్ల చూసాడు అనుకుందాం అలాంటి దరిద్రం తీసిపడేసాడు అనమాట అర్థం. అదేలే అంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఒకటి బ్రదర్, అంతకుముందు వాళ్ళు అంటే పరదేశం కాన్సెప్ట్ ఒకటి ఉంది కాబట్టి అంతకుముందు వాళ్ళు పరలోకంలో ఉన్నారా అంటే, అసలు పరలోకంలో ఉన్న వాళ్ళు మన భూమి మీద బతికి నీతిమంతులుగా ఎత్తబడ్డ వాళ్ళ, లేకపోతే ఆయన ఒక రాజ్యాన్ని ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం ప్రకారం దేవుడి కుమారులు అనే కాన్సెప్ట్ తో ఒక రాజ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడా అనేది అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకి. అవునవును. అయితే ఇక్కడ మళ్ళా 2 ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు. మళ్ళా అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడిన మాట ప్రకారం దేవుని కుమారులు అని అంటే భూమి మీద ఇంతవరకు చనిపోయిన వారు అక్కడికి పరదేశంలో ఉన్న వాళ్ళ, లేకపోతే ఇంతకు ముందు పాత యుగాల్లో ఉన్న వాళ్ళ అన్నది అదే మంచి కాన్సెప్ట్ అవుతుంది. ఒకనే పర్వాలేదు, వాళ్ళు ఎవరనేది స్పష్టత లేదు కదా బైబిల్. కానీ ఈ భూమి మీద సృష్టి జరగక ముందు యోబు గ్రంథంలో 38 ఏళ్ళలో భూమి జరగక ముందు తేజో నివాసులను ఉంది, అలాగే దేవుడి దూతలను ఉంది. అక్కడ ఫుట్ నోట్ దేవుని కుమారులను ఉంది. అంటే ఈ ఎవరైతే అంటే దూతలను ఉన్నారు, దేవుడి కుమారులు ఉన్నారని చెప్తుంది. భూమికి ముందే ఏదైతే మనం ఆదాము సృష్టి జరగక ముందే ఉన్నారు, అది చర్చించుకున్నారు. భూమి మీద సృష్టి చేయడం కోసం చర్చించుకున్నారు, చర్చ జరిగింది అనేది మన యోబు 38 అధ్యాయంలో కనపడుతుంది. అంటే వీళ్ళు దేవుడి కుమారులు అనే వాళ్ళు ఈ భూమి సృష్టి జరగక ముందే దేవుడి కుమారులు ఉన్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మనకు అలాగే కీర్తనలకు వెళ్ళారు వీళ్ళు, అక్కడ కూడా దూతలు వేరుగా దేవుడి కుమారులు వేరుగా రాశాడు. అవునవునవును. కాబట్టి మనకి ఇద్దరు ఉన్నారనేది అర్థమవుతుంది మనకి. అట్టొచ్చి సేవకులు వేరు. ఇప్పుడు దూతలను వాయువులు గాను, ఎందుకంటే వీళ్ళు ఆత్మలు వాయువులు గాను అగ్నులు గాను చేయటం, సేవకులుగా ఉండటం, ఇంకనే మనం దూతలకు తీర్పు తెచ్చే వాళ్ళగా ఉన్నామన్నాడు. అంటే దూతలు అనేవాళ్ళు సర్వెంట్స్, వాళ్ళ రాజ్యం ఉంది, వాళ్ళ రాజ్యంలో మన అధికారులుగా ఉన్నాం, వాళ్ళని తీర్పు తెచ్చే వాళ్ళగా ఉన్నాం, రాజులుగా ఉన్నాం, రాజులు అనే యాజక సమూహము. అంటే దూతలు అనే కాన్సెప్ట్ కోటాను మంది ఉన్నారు, వాళ్ళకి మనం వాళ్ళ మీద అధికారులుగా ఉంటాం. అనుకోవాలా ఇంకా మన రాజ్యాలు ఉన్నాయనికి ఆ రాజ్యాల మీద మన అధికారులుగా ఉంటాము, అది కాన్సెప్ట్ అనమాట. మన దేవుడి కుమారులు మాత్రం మనం మాత్రం వారసులు, ఇంకో వాళ్ళు వారసులు కాదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అంతా ప్రపంచం అంతా అక్కడ ఉంది. కాదు మనం నరులు వేరు, దేవుడి కుమారులు వేరు, దేవుని దూతలు వేరు. అయితే కుమారులను కూడా దూతలు అన్నారు. ఎందుకు అన్నారు అని పాయింట్ ముఖ్యంగా.
అదే అదే ఎందుకన్నారు అంటే యోగ గ్రంథంలో మరి కుమారులు దూతలను రాయబడి ఉంది కదా, కుమారులు ఎందుకు రాయబడలేదు అంటే, అలాగే సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుని దూతలను ఉంది, వాళ్ళు వచ్చిన వాళ్ళు మనుషులుగా వచ్చారు కానీ వాళ్ళు దేవుని దూతలను రాయబడి ఉంది. అవును. ఎందుకు రాయబడింది అంటే అంతెందుకు పాత నిబంధనలో యేసుక్రీస్తున్నాడు యెహోవా పేరుతో, ఆయన కూడా దూతగా పిలువబడ్డాడు. అవును. ఎందుకు అంటే దూత అంటే అర్థం ఏంటంటే మెసెంజర్, ఒక విషయాన్ని పాస్ చేసే తీసుకొచ్చేవాడు మనకి మెసెంజర్. అంటే ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు ఒక విషయాన్ని తీసుకుని వెళ్ళి ఇంకొక రాజ్యం దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు ఒక విషయాన్ని, అతన్ని దూత అంటారు. అవును. రాజు యొక్క దూత అంటారు. అవును. అలాంటి దూతలు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన దూతగా వచ్చినప్పుడు కూడా దేవుడని మెన్షన్ చేశారు. వేరే దూతలు నమస్కారం చేస్తే ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు నమస్కారం చేస్తే మాత్రం ఒప్పుకున్నాడు, ఆయన దేవుడు కాబట్టి. అదే అదే అది ఆయన సపరేట్ గా చేసుకున్నాడు. ఆయన ఏమంటారు అంశ, ఆయనలో నుండి తీసినటువంటి అంశాన్ని యేసుక్రీస్తు. మిగతా వాళ్ళు సృష్టించబడ్డ వాళ్ళు, చేతులతో చేసిన వాళ్ళు, మాటతో చేసిన వాళ్ళంతా సృష్టించబడ్డ వాళ్ళు, ఊపిరి చేత మనమంతా సృష్టించబడ్డ వాళ్ళం. ఆయన అలా కాదు, ఆయనలో నుండి తీసుకున్నటువంటి అంశ. అంటే దాని ఏమంటారంటే మానస పుత్రులు అంటారు. హిందూయిజంలో కనపడద్దు. మానస పుత్రులు అంటే ఆయనలో నుండి తీసుకున్న వాళ్ళు మానసపుత్రులు. మానసపుత్రులు ఎప్పుడు కూడా వేరు కాదు, అతనే ఇతనిలా వచ్చాడని చెప్తారు ఎప్పుడైనా సరే. అతనే ఇతనిలాగా ఇంకొక అవతారం తీసుకుని వచ్చారంటే దాన్ని మానసపుత్రులు కాన్సెప్ట్ అంటారు. వేరు చేసి మాట్లాడటానికి వీలు పడదు, తక్కువ చేసి మాట్లాడటానికి వీలు పడదు, ఆయనకు ఉండేదంతా ఈయనకుంటది. దాన్ని యేసుక్రీస్తుకి ఆపాదించాలి, ఇంకెవరు లేరు అలాగా. అది ఇప్పుడు గోల్డ్ లో నుంచి మనము ఎన్ని పార్ట్స్ తీసుకొని ఎన్ని రకాల వస్తువులు తయారు చేసినా ఒకటే వాల్యూ ఉంటది కదా దానికి. మామిడి చెట్టుకి అంటుకట్టి మామిడి చెట్టు చేసామనుకో, సేమ్ మామిడి చెట్లే ఉంటాయి. మామిడి చెట్టు కాయలు కాస్తే మామిడి చెట్టు లాగా ప్రవర్తిస్తే అంత మామిడి చెట్టే, అంత మామిడి చెట్టు అంతా ఒక వంశం. అట్లాగే మనుషుల్ని కూడా అందుకు ఒకళ్ళ నుండి చేశాడు అనేది నాకు ఆలోచన. దేవుడు అయితే యేసుక్రీస్తు వారిని అనుభవం చేసుకున్నాడు, అలాగే ఒక మనిషి నుండి తీసుకురావడానికి సపరేట్ కాన్సెప్ట్ కూడా మనమంతా ఒక్కటి, మనమంతా ఒక జనాంగం, మనమంతా ఒకరం అనే కాన్సెప్ట్ అనమాట. ఇది ఈ డాక్టర్ బాగుంటది బ్రదర్, ఒకసారి చూడండి కొంచెం దీని గురించి. ఎందుకంటే మీరు బయటకి ఓఫీర్ గారు సిద్ధాంతం కల్ట్ అంటే ఇప్పుడు కొన్ని పరిశీలన చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ ని బట్టి కొన్ని లాజికల్ గా కొన్ని విషయాలు తీసుకొచ్చారు. అది స్పష్టత లేదు కాబట్టి వాక్యంలో మనం దాన్ని ఒక అభిప్రాయంగా తీసుకుంటున్నాం. కానీ ఇవన్నీ కోడ్ చేసుకుంటే ఒక స్టోరీ వస్తుంది మనకి. అవును. ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా ఒక డాక్టరింగ్ కనపడుతుంది బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు మీరు డాక్టర్ ఎందుకు వచ్చింది, దూతలు అనే వాళ్ళకి శరీరాలు లేవు, వాళ్ళు కుమారులు కాదు. అవును. మరి అని చెప్పి అనే రిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేరు వీళ్ళు వేరు. కాబట్టి మనం ఎందుకు బైబిల్ వాక్యాలు వైరుధ్యాలు ఉన్నాయా అంటే వైరుధ్యాలు లేవు, కానీ మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది సబ్జెక్ట్. డెప్త్ గా ఆలోచించలేకపోతున్నాం అంతే. మనం ఒక దగ్గరికి లిమిట్ అయిపోకూడదు ఎప్పుడు కూడా. అవును. అయితే దీని గురించి మీరు కొంచెం ఇప్పుడే అంత సడన్ గా బయటకి తీసుకురాకోకుండా కొంత పరిశీలన చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇవాళ వికేఆర్ గారు వాళ్ళు ఏం చర్చిస్తారో చూస్తాను. ఈ రిఫరెన్స్ నేను చెప్పిన విషయాలన్నిటికీ రిఫరెన్స్ చూపించకపోతే నమ్మరు. మనం ఏదో కల్పించినట్టుగా ఉంటది వీళ్ళకి. అదే ఎక్కడ ఉంటుందంటే మీరు అది చెప్తా చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము. ఒక్క నిమిషం బ్రదర్ తీస్తాను. 17వ అధ్యాయం 20-21 వచ్చాలు కలిసి ఉన్నాయి చూడండి. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. చూసారా, వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు. చదువుతాను, బైబిల్ ముందు పెట్టుకుని చదువుతున్నాను చూడండి. వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, వారి వాక్యం వల్ల వారు నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు వాక్యం వలన ఏకమై ఉండాలి అన్నారు, సపరేట్ చేశాడు. అది వాక్యం వల్ల మనం అంతా ఏకమై ఉండాలంట. ఆయన తండ్రి ఎందు ఆయన ఎందు ఆయన ఉన్నట్టుగా, తండ్రి ఎందు కుమారుడు, కుమారుడు ఎందు ఆయన ఉన్నట్టుగా చూడు, మన యందు ఏకమై ఉండాలని వారి మన యందు అని ఉన్నట్టు చూడండి. మళ్ళీ వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు అన్నాడు. అంటే వాళ్ళు ఏకమై ఉన్నట్టుగా మనం కూడా వాళ్ళలో ఏకమై ఉండాలి, ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు క్లియర్ గా. చేయట్లేదు. మనం ఎలా ఏకమై ఉండాలంట,
వాక్యం వల్ల వాక్యం వలన మనం ఏకమై ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను అని చెప్తారు. తర్వాత 22 వచ్చిన మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. మనం ఎలా అయితే ఏకమై ఉన్నానో వాళ్ళు అలా ఏకమై ఉండాలి అంటున్నాడు. అవును, ఉండాలని మనమిద్దరం ఎలాగ ఏకమై ఉన్నామో దేవునితో అంటా ఉన్నాడు. మనమిద్దరం ఎలాగ ఏకమై ఉన్నామో వీళ్ళు కూడా ఏకమై ఉండాలని కోరుకుంటున్నాను అంటారు. అంతే, మనం వాళ్ళలో ఏకమైపోవాలని ఎప్పుడు చెప్పడు. చూడండి 23 వచ్చిన వారి యందు నేనును నా యందును నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుకొని లోకం తెలుసుకున్నాడు. ఇక్కడ ఏమంటాడు చూడండి, వారి యందు నేను, యేసుక్రీస్తు మన యందు ఉన్నాడు. ఓకే, నా యందు నీవును, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఏకమై ఉన్నాడంట, యేసుక్రీస్తు తండ్రి ఏకమై ఉన్నాడంట. ఆ విధంగా ఏకం అవ్వాలి. అవును, అది చెప్తున్నాడు. మధ్యలో ఉంటాడు ఆయన. అవును అవును, అది కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకోవడం మరి చాలా కష్టం. ఇప్పుడు మామూలుతోనే అర్థం చేసుకోలేకపోయారు వీళ్ళు. ఇది బ్రదరు. ఇంకోటి మనకు చాలా రెఫరెన్స్ చెప్తా, నేను దోతలు వేరు కుమారులు వేరు అని చాలా రెఫరెన్స్ చూపిద్దాము. అదే రాజ్యం కాన్సెప్ట్ చూపిద్దాము. ఎందుకంటే ఇప్పుడున్న క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, ఏదైనా మనం ఒకవేళ ఇది కొంచెం మంచి కోసం అని బయటకు తీసుకొచ్చినా గానీ భయంకరంగా మన మీద పడి చాలా ప్రశ్నలు సంధించేవారు. రికార్డ్ చేశారా? రికార్డ్ అయితే అయ్యింది, పెట్టేసేయండి. ఒకవేళ రికార్డ్ రెఫరెన్స్ ముందు ఇనిషియల్ గా ఒక మెసేజ్ వెళ్తుంది, తర్వాత రెఫరెన్స్ తో సహా దీన్ని చెప్దాం. ఇక్కడ ఏంటంటే వేరు వీళ్ళకి ఏదైతే ముందు అసలు ఈ కయ్యూని సంతానం అనే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది చెప్పిన, ఫస్ట్ అసలు అందరు దేవదూతలని నమ్మారు. తర్వాత కయ్యూని సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే, మెయిన్ గా టాపిక్ ఏంటంటే ఈ సంభోగం అనే కాన్సెప్ట్ ని దూతలు సంభోగం చేయగలరనే సబ్జెక్ట్ ని ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా పరలోకంలో కూడా సంభోగం ఉందని ఒప్పుకోవాల్సి వస్తుంది. అవును అవును, కాబట్టి అది కల్ట్ అవుతుంది. అది కల్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి సిద్ధాంతాన్ని మన ప్రజల్లోకి వెళ్ళకూడదు. పరలోకంలో సంభోగం అనే విషయాలు ఒప్పుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి పెళ్లిళ్ళు ఉండవని, అవును చెప్పాడు కాబట్టి దూతల వలె ఉంటామని. కాబట్టి అప్పుడు ఇది కల్ట్ అవుతుంది చెప్పండి, యేసుక్రీస్తు చెప్పిన వాక్యానికి విరుద్ధంగా అవుతుందని ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది. దానివల్ల దాన్ని క్రాస్ చేయడం కోసం, ఈ దేవదూతల సంభవం కాన్సెప్ట్ క్రాస్ చేయడం కోసం ఎలా చేయాలని అర్థం చేసి, అప్పుడు దేవుడు ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు అనే సబ్జెక్ట్ ని వచనాన్ని బేస్ చేసుకొని, అప్పుడు కయ్యూని దేవుడి కుమారుడు కాదు, ఆత్మచేత నడిపించి వాడు ఆ సంతానం అంతా దేవుని కుమారులు కాదు అని ఆపాదించేసుకుని, దేవుడికి ప్రార్థన యెహోవా ప్రార్థన మొదలైంది హానోకుతో అలాగే మొదలెట్టి వీళ్ళు దేవుడి కుమారులు వాళ్ళు దేవుడి కుమారులు కాదు అని విడగొట్టేసేసి సిద్ధాంతం క్రియేట్ చేశారు. దాన్ని దీని మూలం ఏంటంటే మళ్ళీ దేవదూత సంభవం అనేది ఒప్పుకోలేక మనస్తత్వం రాక ఇది ఇట్లా వచ్చేసారనమాట. ఈ దీంట్లో బలహీనతలు బోర్డు అనే విషయం తెలియట్లా. మెయిన్ వాళ్ళందరికీ వాళ్ళ వాదనను ప్రజెంట్ చేయరు. వాళ్ళ వాదనను ప్రజెంట్ చేయకుండా వాళ్ళ వాదనని బలంగా లేదు కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయరు. చెప్పకుండా మనం ఏదో చెప్తున్న విషయం ఏదైతుందో దీంట్లో చాలా తీసుకొస్తారు. వాళ్ళకి నచ్చిన విషయాలు ఇదే కాబట్టి, ఇది నచ్చితే కనుక వాళ్ళు అసలు సిద్ధాంతం వాళ్ళు ప్రతిపాదించరు. వాళ్ళు ఇది నచ్చలేదు కాబట్టి సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు. ఇది నచ్చేలాగా చేయాలి అంటే మనం ఇప్పుడు పరలోకంలో పెళ్లిళ్ళు ఉండవు అన్నాడు కానీ అసలు ఏంటి, భార్య పురుషులు స్త్రీలు ఉంటారా, మరి అన్ని ఆహారం ఉంటది, తాగటాకు నీళ్లు, ద్రాక్షారసం ఉంటది, జీవక్షాలం, ఇదంతా ఒక చెప్తున్నాడు. ఎంజాయ్మెంట్ విందు గురించి చెప్తున్నాడు. మరి దాన్ని ఎందుకు పెళ్లిళ్ళు కాన్సెప్ట్ మాట్లాడాడు, పిల్లలు భార్యాభర్తల కాన్సెప్ట్ లేదని చెప్తున్నప్పుడు దాన్ని స్పష్టంగా చెప్పాడు. కానీ పరలోకంలో లేదు కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళు చూసి మోహించారు వీళ్ళు, మళ్ళీ అలాంటి బుద్ధులు వచ్చినాయి, ఆలోచన వచ్చింది వీళ్ళకి, అది దేవుడు ఒప్పుకోవట్లేదు మళ్ళీ అనేది. ఒకవేళ ఉన్నా సరే దేవుడికి ఆమోదయోగ్యంగా ఉంటుంది తప్ప ఆమోదయోగ్యంగా ఉండదు. ఎందుకంటే ఆమోదానికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఊరుకోడు కాబట్టి. అలాంటి మీరు ట్రై చేశారు కదా, భూమి మీదకి వచ్చినప్పుడు ఇలా జరిగిందంటే అంతకుముందు అక్కడ లేదనే కదా అర్థము. ఉంటే అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు కదా, భూమి మీద ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు కదా, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కాబట్టి అయితే ఇక్కడ చిన్న లాజిక్ కొట్టుకుంటే అయిపోతుంది బ్రదరు. అదేంటంటే మీరు చెప్పినట్టు యుగముల కాన్సెప్ట్ ఉంటే అంతకు ముందు మనుషులైన వారు పరిశుద్ధులైన వారు పరలోకంలో దేవుని కుమారులుగా ఉంటే, అక్కడ పరలోకంలో సెక్సువల్ లైఫ్ లేకపోతే వాళ్ళు భూమి మీదకి దేవుని యొక్క దూతలుగా పంపించబడినప్పుడు నరుల కుమార్తెను చూసి మోహితులై వారు పడిపోవడం అనేది ఇంకా బెస్ట్ కాంటాక్ట్ బ్రదరు. చెప్తా మొత్తం చూద్దాం.
ఉంటేది పెట్టేయండి. ఇనిషియల్ గా ముందు కొంచెం ప్రిపరేషన్ ఉండాలి, వాళ్ళు పెట్టేయండి. ఇది కాదు. వాళ్ళు చర్చ జరిగితే ఇంకా ఎన్ని క్వశ్చన్లు రేజ్ అవుతుంది దీని మీద, వాళ్ళకి అపోజిషన్ ఎక్కడ, వాళ్ళకి ఎక్కడ అబ్జెక్షన్ ఉందనేది మనం చూసి అబ్జెక్షన్ బట్టి రెఫరెన్స్ బేస్ చేసుకుని మనం వెళ్ళాలి వాదన. అవునవును అవును. అంత ఈజీ కాదు. నేను అదే విశ్రాంత్ గారు చెప్పాను, వాళ్ళ ఆర్గ్యుమెంట్ మీద వాళ్ళు ఉండరు, మన మీద ఉంటారు. అంత ఈజీ కాదు, మీరు చాలా రిఫరెన్స్లు విడగొట్టుకోవాలి, ఒకళ్ళొకళ్ళు విడగొట్టుకుంటే మీకు పని వద్దని చెప్పాను. అదే అది ఇంకో సొదొమ గొమొర్రా దగ్గర కూడా మిస్టేక్ అవుతున్నారు. యెహోవా వచ్చేసాడు అని చెప్పి, తండ్రి వచ్చేసాడు, అది మిస్టేక్ అవుతుంది. ఇలాంటివి దూతలు అక్కడ ఎబ్రి పత్రికలో అది కేవలం మెస్సియానిక్ ప్రాపర్టీ అది, కానీ దూతలు అనేవాళ్ళు దేవుడు కుమారులే అని చెప్తున్నారు. ఆ దూతలు వేరండి, ఇది వేరండి, సర్వెంట్స్ అన్న. అవును, దానికి ఒకటే చెప్పండి అన్న, రకరకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు 6 రెక్కల వాళ్ళు ఉంటారు, 4 రెక్కల వాళ్ళు ఉంటారు, పెద్దలు ఉంటారు, రెక్కలు లేని వాళ్ళు ఉంటారు. అంటే రకరకాల వాళ్ళు ఉన్నారని అర్థం వస్తుంది. ఎవరి గురించి చెప్పబడ్డది? కుమారులని అనలేదు అంటే ఇది ఎవరి గురించి చెప్పబడింది? టాపిక్ చూసుకొని సందర్భం బట్టి వాళ్ళకు జనాంగం ఉందని మీరు చెప్పాలి ఆర్గ్యుమెంట్ కి అని చెప్పాను నేను. అవునవును బ్రదర్, ఇవన్నీ ఉన్నాయి. అదే అదే రెఫరెన్స్ మనం నోటి మాటలు కాదు, రెఫరెన్స్ రాసుకోవాలి, ముందే పెట్టుకోవాలి విడిగా. అదే నేను మీతో అన్నాను ఏంటంటే, మనము ఒక సబ్జెక్ట్ బయటకు తీసుకొచ్చేటప్పుడు అవతలోడు ప్రశ్నిస్తాడనే ప్రశ్నలు కూడా మనమే సంధించుకొని దానికి కూడా సమాధానాలు అంటే తయారు చేసుకొని పెట్టుకోవాలా. మరి డిబేట్ అంటే అదే కదా. కౌంటర్ వీడియో అంటే నిదానంగా చేసుకోవచ్చు, డిబేట్ అంటే అప్పటికప్పుడు చేయాలి. అవును అవును బ్రదర్. అది సరే బ్రదర్, మంచిది. మంచిది. థ్యాంక్ యూ బ్రదర్.